సాదిక్ను మీడియా ముందు ప్రవేశపెట్టిన కాకినాడ పోలీసులు. నిత్యం నరకం. సాదిక్ క్రూరుడు, క్రూరంగా హింసించేవాడు. కొన్ని ప్రైవేట్ విషయాలతో బ్లాక్మెయిల్ చేశాడు. ఎదిరించిన ప్రతిసారి నన్ను తీవ్రంగా కొట్టేవాడు. నా భర్తకు విషపూరిత కెమికల్ ఇచ్చి చంపేశాడు. ఆ తర్వాత నన్ను అనుక్షణం నియంత్రించాడు. మతం మారాలని ఒత్తిడి. సూసైడ్ నోట్లో సౌజన్య. జైలుకు సైకో సాదిక్ 14 రోజుల రిమాండ్. ఏపీలోని పిఠాపురం పంచాయతీ రాజేయి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సౌజన్య సూసైడ్ నోటు సంచలన. తాజాగా విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాదిక్ నిత్యం తనను వేధిస్తూ నరకం చూపించేవాడని, అతడి వేధింపులను తట్టుకోలేక చాలాసార్లు చచ్చిపోదామని కూడా అనుకున్నట్లు బాధితురాలు పేర్కొన్నారు. సాదిక్ ఖాన్ నాకు నిత్యం ప్రత్యక్ష నరకం చూపించాడు. ప్రత్యక్ష నరకం ప్రతిరోజు. సో ఆ వార్త చూద్దాం ఏం జరిగింది ఏందనేది. సో చూపేవాడు. కొన్ని ప్రైవేట్ వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఎదిరించిన ప్రతిసారి చాలా తీవ్రంగా కొట్టేవాడు. నా భర్తకు విషపూరిత కెమికల్స్ ఇచ్చి చంపేశాడు. నా భర్త చనిపోయాక మొత్తం నాపై కంట్రోల్ తీసేసుకున్నాడు అంటూ నూకరాజు కుమార్తె సౌజన్య ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ లెటర్లో తన ఆవేదన వెలగక్కింది. ఆ లేఖ సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న తన తండ్రి, తల్లి, తండ్రితో కలిసి రాజమహేంద్రంలో గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకునే ముందు సౌజన్య స్వదాస్తూరితో సూసైడ్ నోట్ రాసి దాన్ని తన బైక్ డిక్కీలో ఉంచింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని కంప్యూటర్ ప్రతిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సూసైడ్ నోట్లో సాదిక్ తనను ఏ స్థాయిలో వేధింపులకు గురి చేశాడో సౌజన్య వివరించింది. నా కుమారుడికి తన తండ్రితో అటాచ్మెంట్ అసలు లేదు. నా భర్త మమ్మల్ని ఎక్కడికి పెద్దగా పంపేవారు కాదు. కుటుంబ సభ్యులతో కలవనిచ్చేవారు కాదు. దీంతో నా కొడుక్కి ఒంటరితనం ఉండేది. కోచ్ అయిన సాదిక్ నా కొడుకును బాగా ఆడిస్తూ ఎంటర్టైన్ చేసేవాడు. ఈ క్రమంలో మా ఇంటి విషయాలు, నా భర్త ఎక్కువగా నాతో ఉండరనే విషయం అతను తెలుసుకున్నాడు. సో సాదిక్ తెలుసుకొని పక్కా ప్లాన్ వేసిండు ఇక. సో ఆ భర్తకు ఆమెకు అటాచ్మెంట్ సరిగా లేదు, ఇద్దరు సరే కలిసి ఉండలేరు అని చెప్పి వీడు పక్కా ప్లాన్ వేసిండు. సో ఆమెకు దగ్గరైండు ఇక. సో నా భర్త ఎక్కువగా నాతో ఉండరనే విషయం తను తెలుసుకున్నాడు. కొంతకాలానికి ఇద్దరం స్నేహితులు అయ్యాం. క్లోజ్ అయ్యాక నా జీవితానికి సపోర్ట్గా ఉంటానంటే నమ్మాను. కానీ కొన్ని ప్రైవేట్ విషయాలను అడ్డుపెట్టుకొని సాదిక్ నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఎదిరించిన ప్రతిసారి కొట్టేవాడు. డిప్రెషన్లోకి వెళ్ళి చాలాసార్లు చచ్చిపోదామనుకున్నా, కానీ నా కొడుకు కోసం ఆగాను. కొంతకాలం తర్వాత నా భర్తకి చెప్పేశాను, నీ ఆస్తి విడాకులు ఇచ్చేస్తాను, నన్ను సాదిక్ నుంచి కాపాడని కోరా. కానీ సాదిక్ దాడిలో తీవ్రంగా దెబ్బలు తిని నా భర్త భయపడిపోయాడు. సాదిక్ నన్ను బెదిరించడానికి నా కొడుకు చదివే స్కూల్లో కోచ్గా చేరాడు. ఏదైనా తేడా వస్తే నా కొడుకును కిడ్నాప్ చేస్తానంటూ వీడియోలు కాల్స్లో నన్ను బెదిరించేవాడు. అలాంటి టైంలో నా భర్తకు విషపూరిత కెమికల్ ఇచ్చి చంపేశాడు. సాదిక్ కన్ను నా ఆస్తిపై ఉందని నాకు ఆలస్యంగా తెలిసింది. నా భర్త చనిపోయాక సాదిక్ నాపై మొత్తం కంట్రోల్ తీసుకున్నాడు. నా ఇంటి తాళం, నా భర్త ఫోను, నా ఫోను, ఎస్బీఐ లాకర్ తాళం, మా నాన్న కష్టార్జితమైన ఒక స్థలం, డాక్యుమెంట్స్ అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకున్నాడు. నాకు ఇంకా పోరాడే శక్తి లేదు. నా తండ్రిని చంపేస్తానన్నాడు. నా తల్లి, తండ్రి, చిన్న బిడ్డ లిస్టులోకి వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. నా భర్త చావుకి న్యాయం జరగాలి. అందుకే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా. చివరకు నా కొడుకుని టెర్రరిస్టులకు అమ్మేస్తా అని తీవ్రంగా బెదిరించేవాడని సౌజన్య వివరించారు. సో అంటే ఎంత టార్చర్ అనుభవించింది, ఎంత బాధ అనుభవించింది ఆ సాదిక్తో. ఆమె చనిపోయే ముందు ఆమె స్వస్థాలతో లెటర్ రాసి చనిపోయింది. సో నన్ను ఎట్లా సాదిక్తో ఎట్లా పరిచయం అయింది, నన్ను ఎట్లా హింసించేవాడు, ఎంత నరకం చూపించేవాడు, సో ప్రైవేటు వీడియోలు తీసి బెదిరించేవాడు. సో ఆమె భర్తను చంపేసిండు. ఆమె ఆస్తిని మీద మొత్తం కూడా ఆవిడ కంట్రోల్ తెచ్చుకున్నాడు. సో మతం మారాలని కూడా టార్చర్ చేసిండట. సాదిక్ నన్ను ఇస్లాంలోకి మారామని ఒత్తిడి చేసేవాడు, లేదంటే రోజు టార్చర్ చూపించేవాడు. ఇటీవల కూడా 3 రోజులు కొట్టాడు. ఓసారి సముద్రంలో తోసేశాడు, మళ్ళీ వెనక్కి లాగి ఈసారి రాళ్లపై నుంచి తోసేస్తాడని బెదిరించాడు. వాడిని ఎందుకు ఎలా కోపం వస్తుందో తెలియదు, కానీ ఆ కోపం నరకం కన్నా దారుణంగా ఉంటుంది. నేను వీడి చేతిలో ఎంతో క్షోభ అనుభవించా, తట్టుకోలేకపోతున్నా. సాదిక్ మతం ముసుగులో అక్రమాలు చేస్తున్నాడు. శిక్షణ పేరుతో చాలామంది పిల్లల్ని క్రూరంగా కొడతాడు అని సౌజన్య పేర్కొన్నారు. జైలుకు సైకో సాదిక్ ఖాన్ను కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్స్ కోర్టు సోమవారం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సర్పవరం పోలీసులు అతన్ని కాకినాడ సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో లోతైన విచారణ కోసం నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని కాకినాడ పోలీసులు మంగళవారం పిటిషన్ వేయనున్నారు. దాదాపు 6 రోజుల పాటు 5 రాష్ట్రాల్లో గాలించి సాదిక్ను పట్టుకున్న పోలీసులు ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి కాకినాడ రైల్లో తీసుకొచ్చారు. సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రశ్నించారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత కోర్టుకు తరలించారు. సో ఈ దుర్మార్గుణ్ణి అరెస్ట్ చేసి జైల్లో వేయడం కాదు, వీడిని ఎన్కౌంటర్ చేయాలి. సో మతం పేరుతో చిన్నపిల్లల మైండ్ చెడగొడతా ఉన్నాడు.
దానికి తోడు ఆమె భర్తను చంపిండు. సో ఈరోజు ఆమె కుటుంబం, ఆమె పిల్లలు చనిపోవడానికి కారణమయ్యిండు, ప్రేరేపించిండు, చిత్రహింసలకు గురి చేసిండు. కాబట్టి ఇలాంటి వానికి బతికే అర్హత లేదు. సో ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేయాలి. నేనే సైనైడ్ తెప్పించా. విచారణలో భాగంగా సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిని చంపేందుకు తానే సైనైడ్ తెప్పించాలని సాదిక్ విచారణలో ఒప్పుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ఈ నెల 14న తనకు పెళ్లి సంబంధం వచ్చిందని, ఈ నేపథ్యంలో తనకు సౌజన్యకు మధ్య గొడవ జరిగిందని సాదిక్ పోలీసులతో అన్నట్లు సమాచారం. కాగా మృతుల మరణ వాంగ్మూలంలో రాసిన విషయాలు, నూకరాజు కుటుంబ సభ్యులకు నిందితుడి బెదిరింపులు తదితర అంశాలపై సమగ్ర దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే తన కుమారుడు జగదీశ్వర్ రెడ్డి మృతి కేసులో సాదిక్తో పాటు తన కోడలి పాత్ర కూడా ఉందని సౌజన్య మామ భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన మనవడికి కూడా సాదిక్ కారణంగా ప్రాణహాని ఉందన్నారంటూ ఆయన కంప్లైంట్ చూస్తూ ఉన్నాం. సో ఇది సౌజన్య రాసిన లెటరు చాలా కలకలం రేపుతా ఉన్నది. సో ఆమె ఎంత చిత్రహింసలకు గురైంది, సో ఎంత టార్చర్కు గురైందో స్పష్టంగా ఆమె చెప్పి సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. సో ఆమె చావుకు న్యాయం చేయాలని చెప్పి కూడా